ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు, ధనుస్సు రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, బిజినెస్ది ఎట్లా ఉంది, వ్యాపారంది, తరించిన కార్యంది, అడవపడ్డ యోగంది, యోగం బలంది, తరించిన కార్యంది, యోగేశ్వరుడు యోగ బలంది. చూడు, ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వచ్చిండు గోపాలకృష్ణుడు వచ్చిండు, చిన్ని కృష్ణుడు వచ్చిండు, బాలకృష్ణుడు వచ్చిండు, గోపన్న వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, హనుమంతుడు వచ్చిండు, అలాగే రాముడు సీతమ్మ వచ్చింది, సర్వ వేదమాత సరస్వతి దేవత వచ్చింది. ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనుస్సు రాశి మూల నక్షత్రం వారు సరస్వతి దేవత పుట్టిందండి. ఈ రాశిలోనే సరస్వతి దేవత పుట్టింది మూల నక్షత్రంలో. మూల నక్షత్ర జాతకులకు అద్భుతమైన యోగం ఉందండి. వారి జాతకంలో విద్యాపరంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే సమాజంలో గౌరవం తెచ్చుకునే అవకాశం ఉంది, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే విద్యాపరంగా చూడాలంటే మాత్రం లెక్చరర్లకు, టీచర్లకు అనుకూలమైన కాలం ఉంది. అలాగే వీరి జ్యోతిష్యంలో గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి తిరుగు ఉండదు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా మాత్రం అది ఎదురుపెట్టి ఏరే వృత్తి చేయాలనుకునే వారికి తప్పకుండా అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉందండి. అలాగే స్త్రీలకు కావచ్చు, లేదా మాత్రం కళ్యాణమైన స్త్రీలకు కావచ్చు, గృహబలం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవడం కానీ, స్థల విషయం కావచ్చు, ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందండి. అలాగే విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీ ప్రాప్తి ఉన్నదండి. అంటే మూల నక్షత్రంలో సరస్వతి దేవతకు సరస్వతి అనుగ్రహం ఉంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీదేవత అనుగ్రహం ఉన్నదండి. ఎక్కడ పోయినా ధనం వారికి సహకారం చేసే అవకాశం ఉందండి. ధనం సహకారం చేయటం అంటే లక్షలు కోట్లు రావటం కాదండి. వారు చేసే పని ఎక్కడ పోయినా మాత్రం ఒక 10 రూపాయలు తక్కువ పడ్డా, 100 రూపాయలు తక్కువ పడ్డా, 1000 రూపాయలు తక్కువ పడ్డా ఇబ్బంది పడకుండా ఏదో రకంగా వారికి ధనం అందే అవకాశం ఉంటుందండి. కానీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది వారి జాతకం మీద. ఈ ధనుస్సు రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. 6 గ్రహాల్లో మాత్రం గురుగ్రహ అనుకూలంగా ఉన్నది, శనిగ్రహ అనుకూలం ఉన్నది, అలాగే కేతుగ్రహ అనుకూలం ఉంది, రాహుగ్రహం అనుకూలం లేదండి. రాహుగ్రహం అనుకూలం లేనందువలన, రాహు నీచపు స్థానంలో ఉన్నందువలన వీరి మీద లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. పర్సనల్ లైఫ్లో చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి జాతకంలో బుధగ్రహం బాగలేదు. అందువలన వీరి జ్యోతిషంలో మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార స్థానంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం వీరు గొప్ప శాస్త్రజ్ఞులైనా సరే, గొప్ప విద్యావేత్తలైనా సరే, గొప్ప డాక్టర్లైనా సరే వీరి పేరు మీద మాత్రం నిందలు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. అలాగే కుజగ్రహం కూడా అనుకూలత లేదు. కుజగ్రహ అనుకూలత లేనందువలన మాత్రం వీరి జాతకంలో అన్నదమ్ములతో కానీ, రక్త సంబంధి గురుకులతో కానీ, లేదా మాత్రం మేనరకం ఉన్న వాళ్ళతో కానీ, మేనబావులతో కానీ, మేనమావలతో కానీ, మేనత్తలతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే వీరు నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది. అంజనీ పుత్రుడు, అలాగే కోటి దేవతల వరం పొందిన దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే విద్యార్థులకు సరస్వతి దేవతను పూజ చేయటం మంచిది. అలాగే మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికైతే తిరుగు ఉండదండి. ఇంకా ఉద్యోగం చేయాలనుకునే వారు చూడాలంటే మాత్రం గవర్నమెంట్ పరంగా ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. కానీ మాత్రం కాంట్రాక్టు రంగంలో ఉద్యోగం చేసేవారు నిదానంగా నడిచే అవకాశం ఉంటుందండి. కానీ పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందండి. టెంపరీ ఉద్యోగం చేస్తున్నవారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర పరంగా అయితే గెలుస్తారండి. కేంద్ర పరంగా కొన్ని ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి. ఇంకా వివాహ విషయంలో చూడాలంటే శుభకార్యం సిద్ధిస్తుందండి. వీరి ఇంట్లో వారి అమ్మాయి పెళ్లి చేయని, అబ్బాయి పెళ్లి చేయని తప్పకుండా వారికి సిద్ధించే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం క్రయ విక్రయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రుణబాధలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా మూల నక్షత్రం వారి కేతు అధిపతి కాబట్టి మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూడాలంటే మరి ఏది చేసినా మాత్రం శివానుగ్రహం
సోమవారం చాలా అచ్చుబాటు ఉంటుంది. లక్కీ నెంబర్ 7 వస్తుందండి. అలాగే 6 వస్తుంది. శుక్రవారం, సోమవారం అనుకూలం మీరు జాతక బలంలా. అలాగే అమాస ఘడియలో మాత్రం మీరు మాంసాహారం మద్యపానం చేయవద్దు. కొన్ని వ్యసనాలు వదిలిపెట్టడం మంచిది. అలాగే పౌర్ణమి ఘడియలో మాత్రం కరెక్ట్ అన్నపూర్ణ దేవతను పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరి పూజ చేసినా చేయకపోయినా నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం ఏదైనా సద్బ్రాహ్మణులతో చేయించడం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో ముగ్గురితో ఏ పని చేయవద్దండి. ఈ ధనుస్సు రాశి వారికి అధిపతి గురుగ్రహం కాబట్టి బృహస్పతి దేవతలకి గురుడైన కాబట్టి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం దైవం పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి సహకారం చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది. అలాగే నమ్మిన పని మాత్రం వీరికి అయ్యే అవకాశం ఉంది, కానీ సామాన్యంగా కాదండి, చాలా ఇబ్బందులు పెట్టి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో పర్సనల్ లైఫ్లో చూడాలంటే మాత్రం న్యాయపరంగా పర్సనల్ లైఫ్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అన్యాయపరంగా పర్సనల్ లైఫ్ అంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఏముంటుందంటే అండి, ప్రేమ ఉంటుంది, రెండోది ప్రేమించుకోవడం ఉంటుంది, మూడవది ఒకటి ప్రేమించుకునేది ఉంటుంది, రెండవది మాత్రం ఆకర్షణ ఉంటుంది, మూడవది ఒకరి మీద మనసు ఉంటుంది, ఇతరుల మీద సంబంధం కలుపుకోవాలని, ఇది మహాస్వార్థం ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఆచితూచి అడుగుడు పెట్టడం చాలా మంచిది. కొందరు ధర్మం కోసమన్నా ఆకర్షణ అవుతారు, కొందరు అనుకోకుండా ఆకర్షణ అవుతారు, కొందరు కుటుంబంతో సౌఖ్యం లేకుండా ఆకర్షణ అవుతారు, కొందరు మాత్రం వారి పుట్టుక బలమే అట్లా ఉంటుంది, తొందరగా ఆకర్షణ అయ్యే గుణం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నష్టాలు, అలాగే పరువు నష్టం, అలాగే మనసు నష్టం, అలాగే నలుగురిలో అల్లరిపాలు, లేనిపోని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి సూచనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారి మనసులు అదుపులో తీసుకొని మాత్రం నడవడం మంచిది, లేకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఈ రాశి వారి పేరు మీద సామాన్యంగా అసుంటి యోగాలు ఎవరు చేయరు, కానీ మాత్రం ముఖ్యంగా శుక్రుడు నీచస్థానం నుండి ఇసుంటి బుద్ధులు వస్తాయండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే శుక్రుడు నీచస్థానంలో ఉన్నారంటే మాత్రం స్త్రీలతో కానీ పురుషులు నష్టం రావటం, పురుషులతో స్త్రీలకు నష్టం రావటం, లేనిపోని అసాంఘికమైన ఇబ్బందులు పడటం, నమ్మిన వారితో ఇబ్బందులు కావటం, కళ్యాణమైన ఇతరుల మీద ఆకర్షణ ఉండి ఇబ్బంది పడటం, అలాగే మాత్రం సంతానం దూరం పెట్టడం, అలాగే భార్య భర్తల్ని దూరం పెట్టడం, భార్య భర్తను దూరం పెట్టడం కానీ, భర్త భార్యను దూరం పెట్టడం కానీ, ఇతరుల మీద ఆకర్షణ శక్తి పడి ఇబ్బందులు పడటం కానీ, కుటుంబంతో లేనిపోని గొడవలు కానీ, దరిద్రబాధలు కానీ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి దరిద్రబాధలు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వారు మాత్రం మనోనిగ్రహంతో ఉండాలి. ఆంజనేయ స్వామిని పూజ చేయాలి, నవగ్రహాన్ని పూజ చేయాలి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.